సార్, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ప్రొఫెసర్ గారు, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసినట్టు? ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయడంలో మొదటి లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆల్రెడీ రోడ్డెక్కుతున్నారు. వాళ్ళకు డిఏలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సి 2 ఏళ్ళైనా ఇంతవరకు అపాయింట్ చేయలేదు. మీకు ఇంటరిమ్ రిలీఫ్ ఇస్తలేరు. ఈ మధ్య కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు రోడ్డెక్కారు మీకు ఫ్యాక్టో నాయకత్వంలో. సో అందువల్ల మాకు ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. సో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వీళ్ళు ఆల్రెడీ పోరుబాట పట్టారు. ఎందుకంటే వీరికి అనేక రకాల హామీలు చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చారు. మీకు మేమస్తే ఇది జరుగుతుంది, అది జరుగుతుంది బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఉద్యోగులు చాలా కోపంతో ఉండేవారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇంట్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఇది 2019కు ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ. నేను అధికారంలోకి వస్తే వెంటనే ఓపీఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానని. కానీ దానిపైన కంప్లీట్ యూటర్న్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, అప్పుడు అవగాహన లేక ప్రామిస్ చేశాము అని. తర్వాత జీపీఎస్ అని గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ పట్టుకొచ్చారు, అటు ఓపీఎస్ కాక ఇటు సిపిఎస్ కాక. బట్ ఉద్యోగులు సంతృప్తి చెందలేదు, ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వస్తుంది అని ఆశించారు కనుక. సో ఎప్పుడైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రాలేదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన చాలా కోపంతో ఉండేవారు. అందువల్ల చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున హామీలు ఇస్తే కూటమికి ఓటేశాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున కూటమి పాలనతో అసంతృప్తి చెందుతున్న వర్గాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒకటి. మీకు క్లియర్ సెక్షన్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన అసంతృప్తి చెందుతున్న వర్గాలు ఏవి అని మీరు లెక్కలేస్తే, మొదటి సెక్షన్ అంటే ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ కాకపోయినా, 1 ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు, 2 యూత్ జాబ్స్ విషయంలో వారు ఆందోళన అంటే చాలా ఎక్కువ ఆశించారు. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఇన్ని పెట్టుబడులు వచ్చాయి, అన్ని పెట్టుబడులు వచ్చాయి రోజు. కానీ క్షేత్రస్థాయిలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్న భావనలో ఆంధ్రప్రదేశ్ యూత్ లేదు. 3వ వర్గం రైతులు, గిట్టుబాటు ధరలు లేవు అని పొగాకు నుంచి ఆక్వా వరకు, మామిడి నుంచి మిర్చి వరకు అన్ని వర్గాల రైతాంగం కూడా చాలా అసంతృప్తి ఉన్నారు. మిగతా మీకు పెన్షనర్లు, పథకాలు, లబ్ధిదారులు, మీకు ఇతర వర్గాల ప్రజలు అంతగా అసంతృప్తి లేరు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అయితే మొత్తం అందరూ అసంతృప్తి చెందారని ఆయన భ్రమలో ఉన్నారు. కానీ మిగతా వర్గాల అసంతృప్తిలో లేరు. కానీ ఈ 3 వర్గాల్లో స్పష్టంగా అసంతృప్తి మొదలైంది. ఇది మీరు తెలుగుదేశం ఇంటర్నల్ సర్వేలో వ్యక్తమవుతుంది, ఎవరు సర్వే చేసినా వ్యక్తమవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలించినా తెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ పోరుబాటులో ఉన్నారు కనుక ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయడాన్ని ఎగ్గొట్టాలి, ఐఆర్ ఇవ్వకూడదు. దీనికి బకాయిలు కూడా కొన్ని 1000 కోట్ల బకాయిలు ఉన్నాయి, 1000 కోట్లు. సో ఈ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ నుంచి మొదలుకొని పెన్షన్ సందర్భంగా వచ్చే పేమెంట్లు, ఈ బకాయిలను కూడా ఇవ్వలేదు. వీటిపైన ప్రశ్నలు అడుగుతున్నారు కనుక ఆర్థిక పరిస్థితి ఇందులో ఈ శ్వేతపత్రంలో మీరు చూడండి, ప్రామినెంట్ గా చెప్పిన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ట్యాక్స్ ఓన్ రెవెన్యూస్, ఇందులో అత్యధిక భాగము జీతభత్యాలకే పోతుంది అని చెప్పారు. ఇది ఎస్టాబ్లిష్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంకా ఎక్కువ ఉండే. మేము అధికారంలోకి వచ్చాక సంపద పెంచి ఆదాయాన్ని పెంచి మేము తగ్గించామని చెప్తున్నారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు జీతభత్యాలపైనే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పడం ద్వారా ఏమి చేయదలుచుకున్నారు? అంటే ప్రజలకు ఉద్యోగులకు మధ్య ఒక అగాధాన్ని సృష్టించాలి. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు జీతాలు పెంచమని, ఐఆర్ ఇవ్వమని, పిఆర్సి పెట్టమని అడిగితే వారిపైకి ప్రజల్ని కుసిగొల్పాలి. ఇది లక్ష్యం కాదా అనే క్వశ్చన్. ఎందుకంటే మీరు చూడండి, ఈ శ్వేతపత్రం విడుదలైన వెంటనే తెలుగుదేశం అనుకూల పాత్రికేయులు, కాస్త ఆలోచన పరులందరూ వీడియోలు పెడుతున్నారు. చూడండి అన్యాయం, చూడండి
జనం దగ్గర లాక్కొని పీక్కొని జనాన్ని వెంబడించి వసూలు చేసిన పన్నులన్నీ ఉద్యోగుల జీతాలకే పోతున్నాయే, ఉద్యోగుల పేమెంట్లకే పోతున్నాయే. మరి ఈ ఉద్యోగులు అవసరమా మనకనే స్థాయిలో విశ్లేషణలు పెడుతున్నారు. విశ్లేషణలు ఎందుకు వేల కొద్ది వ్యూవర్స్ మధ్య సర్క్యులేట్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేయదలుచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపైకి జనాన్ని రెచ్చగొట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు రేపు రోడ్ల మీదకి వచ్చి మా జీతాలు పెంచమంటే ప్రజలే వారిని వ్యతిరేకించాలి. మా పన్నులన్నీ మీ ఖర్చులకే పోతున్నాయి, మా పన్నులన్నీ అని. నేను ప్రభుత్వాన్ని అడిగేదంటే, అయ్యో సంతోషం, మీరు ఉద్యోగుల జీతభత్యాలకే పోతున్నాయి అంటున్నారు. నా సూటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంతకన్నా ఎక్కువ భారం ఉండే అని మీరే చెప్పారు. ఇదే శ్వేతపత్రం మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ స్టేట్ ట్యాక్స్ ఓన్ రెవెన్యూలో ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ భాగము జీతభత్యాలకే పోయేది. మరి మీరు ఎప్పుడు ఎందుకు విమర్శించారు? అప్పుడు మీరు ఎందుకు ఉద్యోగుల పోరాటాలకు మద్దతు ఇచ్చారు? మీరు ఎందుకు ఉద్యోగులకు హామీ ఇచ్చారు? మీకు తెలుసు కదా జీతభత్యాలకు ఎక్కువ పోతుంది కనుక మేము ఇవ్వలేము, మేము అధికారంలోకి వచ్చినా మీకు ఇవ్వలేము, ఇంత కూడా ఇవ్వలేము, జగన్మోహన్ రెడ్డి అన్న ఇస్తున్నాడు అప్పులు చేసి, మేము అది కూడా ఇవ్వలేము అని చెప్పాలి కదా. అప్పుడు ఏం చెప్పారు? అన్ని వర్గాల ప్రజలకు ఒకటే హామీ, మేము అన్ని అమలు చేస్తాం, ఎంతైనా అమలు చేస్తాం. ఎందుకు? మా ఆయాంలో సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుకుంటాం. ఇదే కదా మీరు చెప్పింది. ఇప్పుడు ఇదే శ్వేతపత్రంలో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కాలంలో జీతభత్యాల భారం ఎక్కువ ఉండేది. మరి ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇచ్చిన హామీ కదా. ఇప్పుడు తగ్గింది కదా, మీరే చెప్తున్నారు తగ్గింది భారం అని. మరి భారం తగ్గినాకనేమో మరి ఇబ్బంది ఎందుకు? భారం ఎక్కువ ఉన్నప్పుడే హామీ ఇచ్చారు కదా అనే క్వశ్చన్ ఆన్సర్ ఉందా? ఇక ఇంకొక డైమెన్షన్ కూడా ఏంటంటే, అయ్యా మీరు ఉద్యోగులనే టార్గెట్ చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతాను, కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే రాయితీల మొత్తం ఎంత? మీకు స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ కదా, పన్నులు వచ్చిన 100 రూపాయల పన్నులు వస్తే అందులో 90 రూపాయలు 95 రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలకే పోతున్నాయని ప్రజలు ఉసిగొలుపుతున్నారే. అయ్యా మీరు 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఎంత ఆదాయం కోల్పోతున్నారు అది చెప్పండి. కార్పొరేట్ కంపెనీలకు చౌకగా భూములు ఇవ్వడం, బరాబరిస్తాం 99 పైసలకే భూములు, అది కూడా ఉద్యోగాలు కల్పించని ఉత్పాదక వ్యవస్థకు దోహదం చేయని రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇస్తాం భూములు, మాళ్ళకి ఇస్తాం, షాపింగ్ మాళ్ళకి ఇస్తాం భూములు. అసలు ఇదేమైనా దేశానికి ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని ఇచ్చేటువంటి వ్యాపార లావాదేవీలు కదా. షాపింగ్ మాల్స్ లో మీరు ఫ్రీగా ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఏమన్నా తక్కువ రేటుకు అమ్ముతారా? మీరు చెప్పండి నాకు. మరి వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఇవన్నీ లెక్కేయండి, అది కూడా చెప్పండి. స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ ఇంకో ఇన్ని వేల కోట్లు వస్తున్నాయి, ఇంకో ఇన్ని వేల కోట్లు మేము కోల్పోతున్నాం, రాయితీలు ఇస్తున్నాం అని చెప్పండి. అంటే ప్రభుత్వం పారిశ్రామిక వర్గానికి కార్పొరేట్ వర్గానికి ఇచ్చే రాయితీల ఖర్చు స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ లో ఎంత భాగము చెప్పండి. కేవలం ఉద్యోగులు ఎందుకు టార్గెట్ చేస్తారు? పోనీ మీ మంత్రులు, ముఖ్యమంత్రులు మీరు చేసేటువంటి ఖర్చులు, రాజకీయ కార్యక్రమాలు, మీరు ఎయిర్పోర్ట్ భోగాపురంలో ఇనాగ్రేట్ చేశారు, అవసరం ఇనాగ్రేషన్, తప్పేమీ లేదు. ప్రైమ్ మినిస్టర్ పిలిచారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అనే ప్రశ్న వస్తుంది కదా. మరి దానికి ఖర్చు పెడుతున్నారు కదా, మీరు అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెడుతున్నారు కదా, మీరు స్పెషల్ ఫ్లైట్ల ప్రత్యేక విమానాల పైన ఖర్చు పెడుతున్నారు కదా, మీరు సింగపూర్కి వెళ్ళి మంత్రులు నేర్చుకోవడానికి ఖర్చు పెడుతున్నారు కదా. మన సింగపూర్కి వెళ్ళి మంత్రులు ఏం నేర్చుకుంటారని ఏబిఎన్ రాధాకృష్ణనే ప్రశ్నించారు కదా. మీరు మరి ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు కదా, ఇంట్లోకి కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చంద్రబాబు నాయుడే చెప్తుంటే లెర్న్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెప్పచ్చు కదా. సింగపూర్ ఎందుకు పంపించాలి ఖర్చులు పెట్టి? ఈ దుబారా వల్ల రాష్ట్ర పన్నుల ఆదాయంలో ఎంత పోతుంది ఈ లెక్కలు చెప్పండి. ఒక్క ఉద్యోగుల్ని సింగిల్ అవుట్ ఎందుకు చేస్తున్నారు? నేను ఆంధ్ర శాసన మండలిలో ఉండగా ఇలాగే ప్రభుత్వం అప్పుడు కూడా డిఫెండ్ చేసుకుంది. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఇదే స్వభావం ఉంటాయి. నేను లేసి అడిగాను, ఆర్థిక మంత్రి రోషయ్య ఉండే, మేము ఎక్కడికి వెళ్ళి తెస్తాం ఉద్యోగులు, మీరు అడ్డగోలుగా జీతాలు పెంచమంటే మేము ఏడుకెళ్ళి డబ్బులు తెస్తాం, ప్రభుత్వ ఆదాయం అంతా జీతాలకి ఖర్చు అవుతుంది అంటే నేను లేసి అడిగాను, అధ్యక్ష మా రాష్ట్ర ఆర్థిక మంత్రి నా విజ్ఞప్తి ఏంటంటే, నా దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా అమలు చేస్తే మాకు పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ఉద్యోగులకు డిఏ పెంచాల్సిన అవసరం లేదు, మా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మా ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ ఐఆర్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, మా ఉద్యోగులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, అన్ని మేమే ఇచ్చుకుంటాం, ఒక్క పని చేయండి అన్నారు.
ఏం చేయండి మరి చెప్పండి అన్నారు. ఏమి లేదు, గాలి జనార్దన్ రెడ్డికి ఓబులాపురంలో ఇనుప ఖనిజం నిధులు చాలా చౌకగా ఇచ్చారు, అది మా ఎంప్లాయీస్ ట్రస్ట్కి ఇవ్వండి. మేము గాలి జనార్దన్ రెడ్డి 100 రూపాయలు మీకు చెల్లిస్తే మేము 200 చెల్లిస్తాం, డబుల్ చెల్లిస్తాం. ఆ ఓబులాపురం గనులని మాకు ఇచ్చేయండి, మీకు ఈ జీతాలని మేము ఇచ్చుకుంటాం అని చెప్పాను. దీనికి సిద్ధమా ప్రభుత్వం అని అడిగాను, ఆన్సర్ లేదు. అందువల్ల కేవలం ఉద్యోగులకే టార్గెట్ చేయడం అనేది అన్యాయము. అది కేవలం ప్రజలను ఉద్యోగులపైకి రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం. ఇది మొదటిగా ఈ శ్వేతపత్రం లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మీరు అడిగారు, ప్రశ్నలో క్లియర్గా అడిగారు. మరి ప్రభుత్వం వచ్చిన మొదట్లో శ్వేతపత్రాలు ఇస్తుంటారు, పొలిటికల్ గా తమ ప్రత్యర్థులు ఎక్స్పోజ్ చేయడానికి శ్వేతపత్రాలు ఇస్తారు, తప్పేం పట్టం ఏ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి శ్వేతపత్రం ఇచ్చారు, విద్యుత్ రంగం పని శ్వేతపత్రం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినా ఇచ్చారు, ఎవరైనా ఇస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ ఇప్పటికి అనేక సార్లు ఎస్టాబ్లిష్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారని. మళ్ళీ కొత్తగా వైట్ పేపర్లో చెప్పేది ఏమీ లేదు కదా. కానీ ఎందుకు ఇచ్చారంటే దీని లక్ష్యం ఉద్యోగుల పిఆర్సి, ఉద్యోగుల ఐఆర్, వీళ్ళ డిమాండ్ల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే కాదు, ప్రజల్ని ఉద్యోగులపైకి రెచ్చగొట్టడం అనేది లక్ష్యం. అందువల్ల ఉద్యోగులు దీనిపైన పబ్లిక్ అవుట్రీచ్ వెళ్ళాలి. మా పైన ఖర్చు పెట్టడం అంటే ప్రజల్ని పీక్క తిని మాకు పెడుతున్నారు అని ఇదే భాష వాడుతున్నారు. తెలుగుదేశం అనుకూల పాత్రికేయులు పెడుతున్న వీడియోలలో వాడుతున్న భాష ఏంటంటే ప్రజల్ని పీక్క తిని ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు, ఇది భాష. పీక్క తిని అట. సో ఏంటిది ఈ లాజిక్, ఈ నరేటివ్ బిల్డింగ్ ఏంటి అనేది క్వశ్చన్. ఇక సహజంగానే ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందా లేదా అని. ఇప్పుడు ఆల్రెడీ మా స్కీమ్ ఉంది, ప్రతి మహిళకు 1500 ఇవ్వడము, కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 2 ఏళ్లలో 60 ఏళ్ళు నిన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మళ్ళీ బీసీ మహిళలకు, ఇతర మహిళలకు తక్కువ వయసుకి ఇస్తామన్నారు, అది ఇంకా అమలు చేయడం లేదు. రేషన్ కార్డు అమలు చేయాలి. మీరు ఏ తెలుగుదేశం కార్యకర్తనైనా అడగండి, గ్రామ స్థాయిలో ఒక టీడీపీ కార్యకర్త గ్రామ స్థాయిలో బయటికి వస్తే రోడ్డు మీద వీధులు స్ట్రీట్ లో నడుస్తుంటే ఎవరో ఒక వృద్ధులు వచ్చి అయ్యా పెన్షన్ ఎప్పుడు రాస్తాను, కొత్త పెన్షన్ అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మరి మాకు 60 ఏళ్ళు అయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే టైంకు 58 ఏళ్ళు ఉన్నవారు ఇవాళ 60 అయింది కదా, మరి వాళ్ళకి మీరు కొత్త పెన్షన్లు అడుగుతున్నారు. ఎక్కడన్నా వెళ్ళండి మీరు, ఇదే క్వశ్చన్. మీకు టీడీపీ కార్యకర్తలు అడగని, వాళ్ళు ఎదుర్కొనే జనసేన కార్యకర్తలు అడగని, బీజేపీ కార్యకర్తలు చెప్తారు. వాళ్ళ గ్రామాల్లో బయటకు వస్తాయిపోయాయి, సరే ఏమని పింఛన్లు ఎప్పుడు రాస్తున్నారు, రేషన్ కార్డులు కొత్తగా ఎప్పుడు ఇస్తున్నారు, ఇవే 2 ప్రశ్నలు. ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే మీకు నిరుద్యోగ భృతి ఏమైంది అని అడుగుతున్నారు. 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. కనుక కొన్ని హామీలు అమలు చేసామా నిజం సూపర్ 6లో, అమలు చేయని వాటిపైన ప్రశ్నలు వస్తున్నాయి. కనుక అమలు చేయకపోవటానికి ఒక కారణం ఏంటి అనే జస్టిఫికేషన్ ఈ శ్వేతపత్రం 2వ లక్ష్యం. 3వ లక్ష్యం ఏంటి, మేము సంపద సృష్టిస్తాము అని చెప్పారు కనుక ఇంకా మేము ఏ రకంగా ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే మేము గాడిన పెడుతున్నామనే నరేటివ్. ఇది గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఆ నరేటివ్ ఈ 2 ఏళ్లలో మేము ఈ రకంగా మెరుగుపరిచాము అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం. అందువల్ల ఇది వైట్ పేపర్ అండ్ ఫైనాన్సెస్ అయినా ఇట్స్ ఎ పొలిటికల్ పేపర్, ఇట్స్ ఆ రాజకీయ పత్రం. ఇది ఆ రాజకీయ లక్ష్యంతోనే వస్తున్న పత్రం ఇది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ షో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి.